హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. ఏంటి ఈరోజు అంతా సెటప్ ఇక్కడ పెట్టాను అనుకుంటున్నారా? మనం ఎక్కడైనా వంట చేసుకోవచ్చు ఈ టెర్రస్ పైన. ఎందుకంటే అలా సెటప్ చేశాను అనమాట. అందులో కొంచెం చల్లగా ఉంటుంది గాలి అని చెప్పి బయట పెట్టాను. వాటర్ కొద్దిగా లోపల నుంచి బయటికి తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చానంటే ఈరోజు స్పెషల్గా చికెన్ పకోడీ వేస్తున్నాను. ఆ చికెన్ పకోడీ మా చిన్న మావయ్య చెప్తారు, నేను వేస్తాను అనమాట. చిన్న మావయ్య చికెన్ పకోడీ చేశారంటే అది కనుక తిన్నారంటే ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు, అంత బాగుంటుంది అనమాట. చికెన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను తిన్నాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను, అది మీకు చూపించాలని చెప్పి. అయితే చిన్న మావయ్యని అడిగి ఈరోజు మనం చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మన వంటశాలలో. ఓకే మావి ఏం చేయాలి చెప్పండి. చికెన్ పకోడీ ఫస్ట్ మసాలాలు ఏమేమి వేయించాలి? చికెన్ ఎంత తీసుకున్నాం? చికెన్ హాఫ్ కేజీకి తక్కువ తీసుకున్నా, కొంచెం పావు కిలోకి ఎక్కువ, హాఫ్ కేజీకి తక్కువ. అయితే ముందు స్కిన్లెస్ తీసుకున్నాను. పీసెస్ అయితే చిన్న చిన్నవి కొట్టించాను. నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చిన్న చిన్న పీసెస్ ఇవి. ఎంత చిన్న పీసులు అయితే అంత బాగుంటుందని చెప్పారు, అందుకే చిన్న పీసులు కొట్టిపించాను. 6 లవంగాలు. ఓకే, ఒక 6 లవంగాలు వేసిన, ఒక 6 లవంగాలు వేస్తున్నానండి. తర్వాత మిరియాలైనా 1 స్పూన్ వేయనా. అయితే నేను చేతితో వేసేస్తున్నానండి, స్పూన్ అందాజగాను. మీరు స్పూన్తోనే వేసుకోండి. ధనియాలు ఒక 2 స్పూన్లు అంట. జీలకర్ర 1 స్పూన్, లవంగాలు 6 వేసాను, మిరియాలు 1 స్పూన్ వేసాను, ధనియాలు 2 స్పూన్లు వేసాను, జీలకర్ర 1 స్పూన్ వేసాను. ఎండుమిరపకాయలు కూడా అందులోనే వేసి వేయించుకోవాలా? అంటే కారం వేయని అవసరం లేదా మావయ్య? మరి కారం మామూలుగా అయితే చికెన్ షాపులు వాళ్ళు వీళ్ళందరూ కారం వేస్తారు కదా, కారం కన్నా టేస్ట్ బాగుంటుంది ఎండుమిరపకాయలు అయితే. నేను ఎక్కడ చూసినా కారం వేయడం చూసాను కానీ ఎండుమిరపకాయలు వేయించి వేయడం అయితే చూడలేదండి. ఇవన్నీ లైట్గా వేపుకోవాలి. ఎంతవరకు? కొద్దిగా వేపడం, కొద్దిగా వేగితే సరిపోద్దా? ఒకసారి దీన్ని ఆపేద్దామండి, సరిపోతుందంట. స్టవ్ ఆఫ్ చేస్తాను మా, ఇది ఆఫ్ చేస్తాను. అంటే సరిపోద్ది, వేడికి కొంచెం వేగిపోతాయి కాబట్టి సరిపోతుంది. బాగా మెత్తగా పట్టాలా లేకపోతే అంటే బరగలా ఉండాలి? కొంచెం కొద్దిగా మరుంగా ఉన్నా పర్వాలేదు. మెత్తగా కాకుండా పొడి చేసుకోవాలి. ఇందులో పొడి చేసుకుంటే కరెక్ట్గా 10 నిమిషాలు పడుతుందండి బాగా ఇలాగ నూరుకోవడానికి. మావయ్య ఇది మసాలా వాసనే అసలు గుమగుమలు ఆడిపోతుంది కదా, అందుకే ఏదో ఎండుమిరపకాయలు ఇవన్నీ దంచుతుంటే అది భలే వస్తుంది వాసన మాత్రం. చికెన్ పకోడీ ఏమో కానీ మావయ్య మసాలా నూరుతంటేనే వాసన వచ్చేస్తుంది, గుమగుమలాడుతుంది అసలు. ఇదో ప్లేట్లో తీసేసుకొని మావయ్య ఇప్పుడు ఫస్ట్ మసాలాలు ఏమేమి కలపాలి ఇందులో? చికెన్లో చికెను అంటే ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్నది వేసుకోవాలి. ఇది మొత్తం వేసానా? అంటే ఇది మనం హాఫ్ కేజీకి కొంచెం తక్కువ ఉందండి, అంటే ఒక 5-6 పీసులు, ఒక 4 పీసులు తక్కువ ఉండొచ్చు అంతే. ఓకే, పీసెస్ ఇలా చూడండి, ఇలా ఇంత, ఇంకా చిన్న అయినా పర్వాలేదు. నేనైతే ఈ సైజు కొట్టించాను. ఓకే, ఇది మొత్తం వేసుకోనా? మనం ఇప్పుడు మసాలా నూరుకున్నాం కదా, మసాలా మొత్తం వేసుకోవాలంట. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఓకే, 1 స్పూన్ వేయనా? అయితే మనం కావాలంటే వేసుకోవచ్చు. ఇది బాగా చిన్న స్పూను, అంటే మసాలాలు దాంట్లో వచ్చిన స్పూన్ అనమాట. దీనికన్నా కొంచెం పెద్ద స్పూన్తో వేసుకోండి మీరు. అంటే టీ స్పూన్ అనమాట, టీ స్పూన్తో 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మీరు ఉప్పు కొంచెం చూసుకుని ఎక్కువ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదా తగ్గించుకోవచ్చు. ముందే వేస్తాం అనుకోండి మరి ఎక్కువ అయిపోతుంది. అలా చేసి పెట్టుకున్న మసాలా వేసుకున్నాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము, సాల్ట్ వేసుకున్నాము. తర్వాత మనం గుంట గరిటి కానీ లేదంటే కర్రీస్ వేసుకుంటాం గరిటి, ఆ గరిటితో 1 గరిటి బియ్యపిండి వేసుకోవాలంట. ఇదిగో ఇంత. మళ్ళీ
టీ టేబుల్ స్పూన్స్తో అయితే ఒక 4 స్పూన్స్. హాఫ్ టీ స్పూన్ శనగపిండి, ఇందులో హాఫ్ అంటే ఒక హాఫ్ వేస్తున్నాను. అంటే టీ టేబుల్ స్పూన్స్తో 2 స్పూన్లు అనమాట. ఈ పెద్ద దాంతో అయితే ఒక హాఫ్ వేస్తున్నాను. హాఫ్కి కొంచెం తక్కువ వేస్తున్నాను, లేదా 1 స్పూన్ వేసుకున్నా చాలు. దీని తర్వాత మావయ్య కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేయాలి. హాఫ్ టీ స్పూన్ దీంతో హాఫ్ అయినా ఓకే. అయితే మీరు ఒక 2 టీ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది. ఇలా గుంటగడ్డతో అయితే ఒక హాఫ్ గుంటగడ్డ వేసుకోండి చాలు. తర్వాత కావాలంటే ఇంట్లోకి వేసుకోకూడదు, బయట అయితే బండిల మీద గట్ట కావాల్సి వేస్తారా. టేస్ట్ కోసం చూసే వాళ్ళకి అయితే బాగా కలర్ కనపడుతుంది కాబట్టి కొంచెం మనం కొద్దిగా వేయినా. అప్పుడు నేను కొంచెం వేస్తాను, అంటే పకోడీ కొద్దిగా కలర్ కనిపించడం కోసం. అంటే చేత్తో కొద్దిగా వేస్తానండి, ఒక చిటికెడు ఫుడ్ కలర్ కొంచెం వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, ఇంట్లో చేసినప్పుడు వద్దంటే స్కిప్ చేయొచ్చు, పర్వాలేదు వేసుకోకపోయినాను. ఓకే. ఒక కోడిగుడ్డు లాస్ట్లో కోడిగుడ్డు వేసుకోవాలి. వైట్ ఒకటేనా లేదంటే ఎల్లో? వైట్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎల్లో కూడా వేసుకోవచ్చా? ఎల్లో వేసుకుంటే అంత టేస్ట్ రాదంటారు, ఎల్లో వైట్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఓన్లీ వైట్ ఒకటే వేసుకోవాలి. ఎన్ని? ఒక్క కోడిగుడ్డు సరిపోతుందా? కోడిగుడ్డు సరిపోతుంది. అంటే హాఫ్ కేజీకి ఎంత ఒక్క కోడిగుడ్డ? ఓకే. ఇదిగోండి ఎల్లో సోన్ అంతా ఇందులోనే ఉంది, ఓన్లీ వైట్ మాత్రమే వేసాను. ఇప్పుడు ఇందులో వాటర్ అది ఏం మిక్స్ అవసరం లేదా, కలిపేయాలి. ఇవంతా మొత్తం మిక్స్ చేసేసుకుందామండి ఫస్ట్. ఇలా మ్యాగ్నెట్ చేసి హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలా? ఇందులో అసలు నీళ్ళది ఏమీ అయిన అవసరం లేదు. ఇంకా మావి ఇదంతా కలిపాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? అజినోమోటో వేసుకోవచ్చు అంటే వేసుకోవాలా, లేకపోతే మానేజ్ ఇంట్లోకి వద్దే. మనకి హోటల్ స్టైల్లో అది కావాలంటే బండి మీద లాగా వేసుకోవాలి, లేకపోతే వద్దు. అజినోమోటో అండి మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వద్దు. తినకూడదు అని ఏమన్నా ఆప్షన్స్ ఉంటే వేసుకోవద్దు. లేదు మనకి బయట లాగా కావాలి అంటే మాత్రం బండి మీద లాగా కొద్దిగా అజినోమోటో వేసుకోండి. ఒక కొంచెం, ఎక్కువ కాదు, కొద్దిగా వేసుకోండి, ఒక చిటికెడు. కొంచెం ఏమైనా వాటర్ వేయాలంటారు ఇందులో? ఇదిగోండి ఇలా ఉంది. కొంచెం ఒక్క చుక్క వేయినా, అంటే 1 స్పూన్ అంత, ఎక్కువ అవసరం లేదంట. 1 స్పూన్ అంత మాత్రమే వేస్తున్నాను నేను వాటరు. మావి ఇవన్నీ కలిపేసుకున్నాం కదా, హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. ఉప్పు కారం అంతా బాగా పట్టించడం ఉంటుంది. ఉప్పు కారం మసాలా బాగా పడుతుందంట. అరగంట తర్వాత మనం స్పైసీగా ఉంటుంది, అంటే కారం కూడా బాగా పడుతుందంట. అప్పుడు పకోడీ వేసుకుందాం ఒక అరగంట తర్వాత. అరగంట కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, అరగంట కంపల్సరీ. ఒక అరగంట ఉంటేనే ఆ పకోడీ రుచి వస్తుంది అనమాట. ఒక అరగంట సేపు అలా పక్కన పెడదాం దీన్ని. బాండ్లీ అంటే మూకుడండి. కర్ణాటక మావయ్య వాళ్ళు కర్ణాటకలో ఉంటారు, అందుకని బాండ్లీ అంటారు. కొన్ని పదాలు కన్నడలో వస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. ఇది కొంచెం వేడైన తర్వాత నూనె వేసేసుకుందాం. ఆయిల్ 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 వేయండి సరిపాటుగా. ఆయిల్ మరి ఎందుకంటే నాన్ వెజ్ కదా, మళ్ళీ కాక నూనె ఎక్కువైపోద్దని నేను కొద్దిగానే వేసాను. మావయ్య నూనె కాగిపోయింది. నీళ్ళు పొయ్యాలి అందులో, చిలకరించాలా? మాకు పొయ్యమంటారేమో అనుకున్నా. కొద్దిగా వాటర్ వేసి చూడాలంట, నాకు భయం వేస్తుంది. చాలా ఆయిల్ వేడెక్కిందా లేదా చూడడం, వాటర్ ఇలా చిలకరించేయాలి. మామూలుగా ఏంటంటే ఇలా వేడెక్కిందా లేదా అని చూస్తాను. ఇప్పుడు ఒక్కొక్కటి పీసా విడివిడిగా చిన్న చిన్న ఈ ముక్కల్ని సపరేట్గా వేసుకోవాలి. అంటే కలిపి మనం పకోడీలాగా ఇలా ఎదపకూడదు, ఒక్కొక్క పీసు వేసుకోవాలన్నమాట. నూనె కాగింది మావయ్య బాగా. ఓకే, మన చికెన్ పకోడీ మనకి వేడి వేడిగా రెడీ అయిపోతుంది. అసలు చాలా సింపుల్గా ఉంది వేయడం అయితే. ఎక్కువ పని కూడా ఏం లేదు దీనికి. మనం పౌడర్ చేసేసుకుంటే పౌడర్ చేసుకోవడానికి టైం, తర్వాత కలిపి పెట్టుకున్నామంటే హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాక వేసుకోవడమే, అంతే. పెద్ద పని కూడా ఏం లేదు దీనికి.
వేగుతున్నాయి ఇవి. 2 సెకండ్లు ఆగి కదుపు. పచ్చిగా ఉన్నాయి కదా అంటుకుపోతాయి. ముగ్గురికి అంటుకుపోతుంది. లేదు సట్రానికి అంటుకుపోతాయి. సట్రానికి అంటుకుపోద్ది ఫస్ట్. ఇప్పుడు తిప్పనా? అంతే. అయితే ఒక 2 నిమిషాలు కొంచెం వేగిన తర్వాత అట్లా అప్పుడు కదుపుకోవాలండి. లేదంటే మన సట్రానికి మొత్తం దానికున్న మనం మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా అదంతా మన సట్రానికి అంటుకుపోతుంది, లేదా ముగ్గురికి కూడా అంటుకుంటుంది కొంచెం. అట్లా ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. నాకైతే ఇలా వేయిస్తుంటేనే తినాలనిపిస్తుంది. అసలే నాన్ వెజ్ ప్రియురాల్ని. నాన్ వెజ్ మీద ప్రేమ ఎక్కువ అనమాట. అందులోనూ చికెన్ పకోడీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మీ అందరికి కూడా ఇష్టమే కదా. అంటే పెద్దది పెట్టాలా లేదంటే మీడియంలో పెట్టాలా? మీడియంలో పెట్టుకోవచ్చు, హై ఫ్లేమ్లో. బాగా స్మెల్ వచ్చేస్తుంది ఆయిల్ అంటే లోలో. ఓకే, ఆయిల్ బాగా కాగిపోయి స్మెల్ వస్తూ ఉంటుంది చూడండి, బాగా వేడి ఎక్కువైపోతే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టండి. లేదు అంటే హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంటని మనం వేగనివ్వాలి. లో ఫ్లేమ్లో కనుక పెట్టారంటే ఆయిల్ వీర్చేసుకుంటుంది, మెత్తగా అలా అయిపోద్ది అనమాట. లో ఫ్లేమ్లో వేగితే ఎక్కువసేపు మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవడానికి చూడాలి. తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్కి మీడియంకి. మనం హై ఫ్లేమ్లోనే వేయించామంటే పైన కలర్ వచ్చి లోపల పచ్చిగా ఉంటుంది కదా. మీరు దావణగిరిలో ఉన్నప్పుడు వేసారా మావయ్య? రాయచూరులో ఉన్నప్పుడు వేసారా? రాయచూరులో. మా మావయ్య వాళ్ళు రాయచూరులో ఉన్నారు, అప్పుడు వేసేవారనమాట. ఒక 10 years బ్యాక్ కదా, 10-15 years అవుతుందా. అప్పుడు ఒక చిన్న హోటల్లో పెట్టారనమాట కొన్ని రోజులు, అప్పుడు చేసేవారు. కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు. ఓకే, పకోడా అన్నీ తీసేసాను మావయ్య. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వేడి చికెన్ పకోడీ రెడీ. మా చిన్న మామ చెప్పిన రెసిపీ చికెన్ పకోడా రెడీ అయిపోయింది. తీసుకోండి మావయ్య. అబ్బా వేడిగా ఉన్నాయి అసలు. చికెన్ పకోడీ స్పైసీగా ఉన్నది. అయినా మావయ్య ఇదే చాలా టేస్ట్ ఉంది అసలు. తింటుంటే మొత్తం నోట్లో ఒక మసాలా ఫ్లేవర్స్, వాటర్ వస్తున్నట్టుంది. మనం ఏదైనా కొన్ని తింటున్నప్పుడు ఏమనిపించదు. కొన్ని పదార్థాలు ఇలా స్పైసీవి తిన్నప్పుడు మనకంతా లావాజాలం లాగా ఇలా వచ్చేస్తుంది అనమాట. అంటే వాటర్ వస్తూ ఉంటుంది. ఇంకా ఆ టేస్ట్ బల్స్ అన్నీ ఇలా ఉంటాయి అనమాట. ఇంకా తినాలి, ఒకదాని తర్వాత ఇంకొకటి తినాలి అనే పిచ్చేలాగా ఉంటుంది. అసలు మసాలాలు కానీ, మసాలా కూడా ఫ్రెష్గా మనం తయారు చేసుకున్నాం కదా, అసలు సూపర్గా ఉంది. ఆ మిరియాల ఫ్లేవర్ ఇంకా కొంచెం ఘాటు కావాలంటే ఇంకొంచెం మిరియాలు యాడ్ చేసుకోవచ్చు, లవంగాలు యాడ్ చేసుకోవచ్చు. కారం కాయలు కూడా కొంచెం గుంటూరు కాయలు లాంటి కారం కాయలు వేసుకుంటే ఘాటుగా ఇంకా కారం కూడా బాగుంటుంది. మేము ఈ కాయలు కూడా కారం కాయలే, ఎండుమిరపకాయలు వేసినవి. ఘాటుగానే ఉంది ఇది కూడా, కారం సరిపోయింది. కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలంటే ఇంట్లో ఫెసిలిటీకి అక్కలొద్దంటే మానేయచ్చు. మీకు వద్దంటే ఫుడ్ కలర్ కానీ మళ్ళీ అజినోమోటో కూడా వద్దంటే మానేయచ్చు. అసలు చికెన్ పకోడీ అయితే మాత్రం నేనైతే వదిలేలాగలేదు. మొత్తం అన్ని నేను నా ఒక్కదానికి పెట్టినా తినేసేలాగా ఉన్నాను, అంత బాగున్నాయి మావయ్య. అసలు నిజంగా చెప్తున్నాను, చాలా సూపర్గా ఉన్నాయి నిజంగా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే, మా వీడియో కనుక మీకు నచ్చిందంటే ఏం చేయాలి మావయ్య? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ చేయండి. మీ అందరూ ఈ చికెన్ పకోడీ చూసి కంపల్సరీ తయారు చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్ పెట్టండి. మా చిన్న మావయ్య చేసిన చికెన్ పకోడీ ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో మంచి రెసిపీ తోటి మళ్ళీ మా చిన్న మావయ్య తోటి మళ్ళీ కలుద్దాం. ఓకేనండి.